అంటే మన సహవాసాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన సహవాసాలు ఇంపార్టెంట్ అంటే, మనం బాగుండాలంటే మన సహవాసాలు సరిగా ఉండాలి, మన బంధాలు సరిగా ఉండాలి, మన జోడులు సరిగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాతావరణం సరిగా ఉండాలి. ఎందుకు సరిగా ఉండాలంటే, మన జీవితాలు సరిగ్గా దేవునిలో ఉండాలంటే మనం చేసే సహవాసాలు కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన విశ్వాస జీవితం బాగుంటుంది, మన భక్తి జీవితాలు బాగుంటాయి. పౌలు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? దుష్ట సాంగత్యము నీ మంచి నడవడికి నేను చేద్దా తెలుసా? పాడు చేయాలి. అంటే మన సహవాసం మనల్ని ఏం చేద్దే చెప్పండి. అప్పుడు మన సహవాసాన్ని ఏం చేయాలి? మనం చాలా జాగ్రత్తగా చూసుకుని సెలక్షన్ చేసుకోవాలి. ఈడేం క్యారెక్టర్ ఏంటి? వీడికి దేవుడు అంటే భయం ఉందా లేదా? వీడు దేవుడు నమ్ముతాడా నమ్మడా? అసలు సరిగా అసలు వీడికి లక్షణాలు ఏంటి? వీడికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా లేవా? వీడు ఎలా ఉంటాడు? అసలే వీడి క్యారెక్టర్ ఏంటి? వీడి ప్రవర్తన ఏంటి? వీడి విధానం ఏంటి? ఇవన్నీ ఎన్నుకోకపోతే కంపల్సరిగా 6 ఈరవుతారు. ఆడు ఇటు అవ్వడు కానీ మనం మాత్రం అటు అవుతాం. ఎందుకు అవుతాం చెప్పండి? అల్లం తాగడం కష్టమా కదా? పందారు తినడం ఈజీ, అవునా? మనం పాడైపోవడం చాలా ఈజీ, కానీ మార్నింగ్ అల్లం తాగండి అవ్వను పని. అలాగే దేవుళ్ళలోకి రావడం వాడు కష్టం, కానీ మనం అటు వెళ్ళిపోవడం మాత్రం చాలా పందారు తిన్నంత ఈజీ. అంటే మనల్ని పాడు చేసేది పెద్ద కష్టమేం కాదు, మన సులువే, కానీ మనల్ని బాగు చేసేది కష్టం. అలాంటప్పుడు మనం కష్టపడి దేవుళ్ళలోకి వచ్చాం, మన జీవితాలు సరిదిద్దుకున్నాం, మన బ్రతుకులు బాగున్నాయి, మన దేవుళ్ళు బాగున్నాం, కానీ మనం పాడైపోయి మన జీవితాలు నాశనం చేసేవి మన చుట్టూ ఉండేవాళ్ళే. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న ప్రాకారాలు ఎలా ఉండాలి? మనల్ని కాపాడేవి ఉండాలి, అవి మనల్ని పాడు చేసేవి ఉండకూడదు.